సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకటే టాక్ బ్లాక్ బాస్టర్ హిట్, అదే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో మా కాంబినేషన్లో అనిల్ రావిపూడి, మా కాంబినేషన్లో 6వ సినిమా F2 ఈజ్ ఎ బిగ్గెస్ట్ హిట్ ఇప్పటి వరకు. దాన్ని క్రాస్ చేసేసి ఇది అదే F2కు మించుందని అంటున్నారు. ఇది బ్లాక్ బాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెంకటేష్ గారితో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, F2, F3 ఇది 4వ సినిమా. ఈ కాంబినేషన్ కూడా పెద్ద హిట్ అయినందుకు వెరీ హ్యాపీ. సో ఈ సంక్రాంతికి ఈ సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ థింగ్ ఏంటంటే 7 గంటలకే అందరు ఫ్యామిలీస్తో ఈ సినిమాకి వచ్చి చూడడం ఇస్ అ బిగ్ హ్యాపీ మూమెంట్. అది ఈ సినిమాకి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు చూడాలని ఆడియన్స్. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ప్రసాద్లో చూస్తుంటే అందరు ఫ్యామిలీస్ బయటకు వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాగుందండి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమా. చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అండ్ సినిమాలోకి ఏదో కామెడీ ఒక్కటే కాకుండా ఒక మంచి ఎమోషనల్స్, అంటే భార్య భర్తల మధ్యన ఉన్న బాండింగ్ కానీ, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి భార్యకి మధ్యలో నలిగిపోయే భర్త ఎంత టార్చర్ అనిపిస్తాడో చూపించాడు. అందుకే సినిమా చూసిన వాళ్ళు అందరూ ఆల్రెడీ లేడీస్ ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఇగో సినిమాకి వెళ్తున్నాడు నా మొగుడు, ఫోన్ చెక్ చేసుకో, ఆడు ఆల్రెడీ పేర్లు మార్చేస్తూ ఉంటాడు. ఆడు సృజన బదులు సుధీరు, సీను బదులు శ్రీలేఖ అన్ని పేర్లు మార్చేస్తాడు. చూసుకోండి. ఇంటికి వచ్చాక దబిడి దిబిడే. ఈ సినిమా చూసాక ఒక అనుమానం వస్తుందండి, పెళ్ళి అయిపోయిన కొత్తగా పెళ్ళైన వాళ్ళు కుర్రోళ్ళు అందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళ ఆవిడలు ఏమడుగుతారు తెలుసా? అవును నీకేమన్నా ఫస్ట్ ఏమన్నా లవ్లు ఉన్నాయని అడుగుతారు కదా. ఆడు పొరపాటున కొంచెం కిందకు చూసి చెప్తే అబద్ధం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నిజం, దొరికిపోతారు. తర్వాత ఈ సినిమా చూసాక డైరెక్ట్ ఇంటికి వెళ్ళండి, డైరెక్ట్ బార్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బలానికి టానిక్ వేసుకుని అప్పుడు ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే ఎక్కడ కొట్టేస్తుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, కానీ నిజాన్ని చూపించాడండి. చాలామందికి కనెక్ట్ అయిపోద్ది. సినిమా చూస్తున్నప్పుడు ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మొగుడు పెళ్ళం చూస్తుంటే ఒకళ్ళు చూసుకుంటారు. దొరికిపోయారా అని అన్నట్టుగా. చాలా ఒకప్పుడు సౌందర్య గారు అంటే ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియాలో ఎలా ఉంటుందో అలాంటిది ఆ సినిమా నాకు మీరు గుర్తొచ్చింది. కానీ ఈ సినిమా చూసిన కొత్త కైండ్ ఆఫ్, అంటే ఇప్పుడు జనరేషను చాలామంది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గాంధీ పార్కు ఆ పార్కులు అన్నీ తిరిగేసి అప్పుడు సాంప్రదాయని సుప్పునని పెళ్లి చేసుకుంటున్నారు. ఏదో కొత్తగా ఏదో రాముడు సీత ఎంత అన్యోన్యంగా ఉంటారు అలాగా. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే నిజాన్ని చూపించేశాడండి. మళ్ళీ రాముడు సీత అంటే మళ్ళీ వేరే అనుకుంటారేమో మీరు. జస్ట్ ఎగ్జాంపుల్, వాళ్ళ గొప్పోళ్ళు వాళ్ళంతటా మనం కాదనుకోండి. ఇది మ్యాక్సిమం చెప్పాలంటే మనం ఏదన్నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, వన్ వేలో వెళ్తున్నప్పుడు అక్కడ బోర్డు పెడతారు, చాలా డేంజర్గా ఉంటుందని. అలాగే ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు ఒక బోర్డు పెట్టాలి. ఎవరైనా సింగిల్గానే వెళ్ళండి, ఫ్రెండ్స్తో వెళ్ళండి. బార్లతో వెళ్తే మాత్రం చాలా వెళ్ళేటప్పుడు చాలా గ్లామర్గా ఉంటాడు, వచ్చేటప్పుడు మాత్రం చాలా వీళ్ళు ఆ డోర్ నుంచి వస్తారు, వీళ్ళు ఈ డోర్ నుంచి వస్తారు. ఎందుకంటే గొడవలు, నాకు తెలిసి గొడవలు అయిపోతాయి. కానీ ఇందులో వెంకటేష్ గారి భార్య అయితే మాత్రం ఎన్ని తప్పులు చేసినా కూడా నా మొగుడు బంగారం అని చెప్పి ఆ నరాలు ఈ నరాలు నొక్కేసి నిజాన్ని రప్పించేస్తుంది. ఒరే పొరపాటును కూడా అలా నువ్వు చెప్పకండిరా బాబు, ఏ నొక్కినా మీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పారా మీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. మరి చెప్తున్నా వెంకీ మామకి హైలైట్ మూవీ ఇది. నిజంగా వెంకీ మామ కెరీర్లోనే అనిల్ రావుపూడికి దండం పెట్టచ్చు, అంత బాగా తీశాడు. సీట్లో ఎవరిని కూడా 10 నిమిషాలు కూడా కూర్చోనేవ్వలేదు భయ. ఫుల్ కామెడీ, ఫుల్ ఫన్. అసలు ఇద్దరు సవితుల మధ్య జరిగే పోరైతే ఎక్స్ట్రాడినరీ తీశాడు. ఇక యాక్చువల్గా మన డైలాగ్ చెప్తే వెంకీ మామ చాలా అంటాడు, ఒరే మన ఫ్లాష్ బ్యాక్లో చాలా లవ్ స్టోరీస్ రన్ అవుతాయి, అవి పిల్లలతో చెప్పకూడదు, అది నిజం భయ్య. పిల్లలతో చెప్తే వచ్చే టార్చర్ ఎలా ఉంటుందో, ఇప్పుడు ఎక్స్ లవర్ వచ్చి మన పిల్లల ముందు ఇంకా ఫ్లట్టింగ్ మూమెంట్స్ అవన్నీ కూడా ఎంత ఇరిటేట్ క్రియేట్ చేస్తాయో అది అంతా కూడా బాగా చూపించారు. చాలా కామెడీగా చూపించారు. మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంటే. అసలు అనిల్ రావుపూడి మార్క్ అయితే పడింది. బ్యాక్ టు బ్యాక్ హిట్, హ్యాట్రిక్ కాంబినేషన్. ముగ్గురు ఇచ్చి పడేశారు. ఇక రమణ గోగుల్ గారి సాంగ్ అయితే అందరూ కూడా ఏళ్ళేశారు, అసలు గంతులేశారు అన్నమాట. అంత బాగా ఉంది. చాలా అంటే చాలా మంచి మూవీ. సంక్రాంతికి సరైన మొగుడు వెంకీ మామే. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అన్నాడు, హిట్ కొట్టి చూపించాడు. 3 సినిమాల్లో సంక్రాంతి వినరే, సంక్రాంతికి వస్తున్నాం.
గుడ్ ఫీలింగ్. ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మీరు? వెంకీ మామ లేదు, సంక్రాంతి లేదు, సంక్రాంతి లేదు, వెంకీ మామ లేదు. మూవీ అంతా వెంకీ మామ సూపర్. వన్ మ్యాన్ షో నచ్చా? One man show. ఫ్యామిలీ ఓరియంటెడ్ మొత్తం కామెడీ అంతా ఎలా ఉంటుంది? సూపర్ సినిమాకి పేరు పెట్టలేము మన సంక్రాంతి, అసలైన సంక్రాంతి ఇప్పుడు మొదలైంది మనకు. వెంకీ మామ సూపర్. వెంకీ మామ కొడుకు క్యారెక్టర్ వేరే లెవెల్ క్యారెక్టరు. మూవీ అంటారా? జబర్దస్త్ పండుగ కామెడీ, ఫుల్ కామెడీ మూవీ, ఫుల్ వాచబుల్. ఫ్యామిలీతో అయితే 10 సార్లు చూడొచ్చు సినిమా. సూపర్ సూపర్. వివి సత్యనారాయణ గారి తర్వాతకి మళ్ళీ ఆ కామెడీ వచ్చిందంటే మన అనిల్ రావుపూడి గారితో ఇది ఆయనకే సాధ్యము. మొత్తం క్రెడిట్ వెంకటేష్ గారికి మెచ్చుకోవాలి, అనిల్ రావుపూడి గారికి మెచ్చుకోవాలి. కామెడీ లెవెల్ టైమింగ్ అయితే వేరే లెవెల్ టైమింగ్ అన్న చాలా బాగా చేశారు. వాళ్ళ కొడుకు క్యారెక్టర్ కూడా సూపర్. హ్యాట్రిక్ కొట్టారు అనిల్ రావుపూడి గారితో. హ్యాట్రిక్ ఇది వెంకీ గారికి సూపర్ అండి, చాలా బాగా చేశారు. ఎక్సలెంట్. 100% హిట్ అండి. ఇది ఆల్రెడీ కలెక్షన్ మించి వచ్చేస్తుంది. సూపర్ హిట్ సినిమా, చాలా బాగా. సూపర్ 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 సినిమా. ఫుల్ కామెడీ, ఫుల్ కామెడీ. సినిమా సూపర్. సో మీకు ఏం నచ్చింది మూవీలో? ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? కామెడీ నుంచి మస్తు ఇచ్చిండు ముందైతే, తర్వాత లాస్ట్కి గురు అని చెప్పిండు. నేనైతే దిల్ ఖుష్ అయిపోయినా. జబర్దస్త్ ఉంది సినిమా మాత్రం. మెసేజ్ కూడా ఉందంటారు మూవీలో? చాలా పెద్ద మెసేజ్ ఉంది గురువుకి. మనం 10th దాకా చదువుకుంటాం, తర్వాత మనం గురువులను వదిలేస్తాం. గెట్ టుగెదర్ అనుకుంటాం, మనం పార్టీలు చేసుకుంటాం, కానీ గురువులను వదిలేస్తాం. అది కాదు, మనం గురువులను కూడా చూడాలన్నట్టు సూపర్ చెప్పిండు. ఎక్సలెంట్ మూవీ ఉంది. వెంకటేష్ అన్న మాత్రం సూపర్ అన్న. కామెడీ ఉంది, మెసేజ్ ఉంది. సూపర్ అంటే సూపర్ అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఇంకా సూపర్ A to Z మస్తున్నాయి. మీరు చెప్పండి భయ్యా. సో ఓవరాల్గా మూవీ మటుకు పర్వాలేదండి. మూవీ వాస్ గుడ్. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి కామెడీ బాగానే ఉండింది, నవ్వేశాను. బట్ సెకండ్ హాఫ్లో ఎక్కడ నవ్వాలో చెప్పలేదు డైరెక్టర్. అండ్ ఇందులో ఓవర్ కన్వర్సేషన్ ఏంటి అని అంటే, ఆ పిల్లోడు వెంకటేష్ గారి కొడుకు యాక్ట్ చేసినట్టు ఆ పిల్లోడు కన్వర్సేషన్ మరీ ఓవర్గా ఉంది. అండ్ ఎనిమల్లో ఒక ఇది చేస్తాడు చూడు, ఆ బుల్లెట్, అతనిది కూడా కొద్దిగా కామెడీ ఓవర్గా ఉంది. బట్ సాయి కుమార్ గారిని తక్కువ చూపించారు. ఓవరాల్గా మూవీ వాస్ గుడ్. ఇద్దరి కొప్పుల మధ్య ఒక మొగుడు ఎలా నలిగిపోతాడో అనేటువంటిది రొటీన్ కావచ్చు, బట్ కొద్దిగా కొత్తగా ఏం కాదు, కానీ సంక్రాంతి పండుగ కొత్త కాబట్టి చూపించడం జరిగింది. సో ఓవరాల్గా మూవీ అండి బాగుందండి, ట్రై చేయొచ్చు మీరు కూడా. బట్ ఖాళీగా ఉండి ఇట్లా మేకలు పెట్టుకుంటే ఏమొస్తుంది. సో ఇది కాదు, మన వెంకీమామ గోదావరి సాంగ్ కష్టాల, వెంకీమామ రాత్రి కష్టాల కోసం అప్పారావు అప్పడాలు ఇరిగిపోయినాయని కంప్లైంట్ ఇవ్వడం, పక్కోడు పెంకు పడిందని ఇవ్వడం, అది బాగానే అనిపించింది. ఆ సాంగ్ చూసి నాకు కూడా కనెక్ట్ అవ్వాలనిపించింది. బట్ పక్కన ఎవరు లేరు. సో ఓవరాల్గా మూవీ వాస్ గుడ్ అండి. రైట్. సో ఇంకో విషయము, ఇందాక మూవీలో 3 ఏవి బాగున్నాయి అన్నారు కదా. ఇది వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. మనకు అదేది డాకుమార్, అది వచ్చేసి కమర్షియల్ మూవీ అండి. ఓవరాల్గా మూవీ వాస్ గుడ్. దెర్ ఈస్ నో నెగిటివ్ ఇన్ ద మూవీ. ఓకేనా? రైట్. మీడియా మిత్రులందరికీ ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు. ది బెస్ట్ మూవీ సంక్రాంతి అంటే ఇదే సినిమా. అసలు నిన్న మేము బాలయ్య సినిమా కూడా చూసాము, అది బాగుంది. దాన్ని మించి ఉంది, ఎందుకంటే ఇది సంక్రాంతి ఫెస్టివల్, అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. పిచ్చ నవ్వు, కామెడీ బాగుంది. బుల్లిరాజు క్యారెక్టర్, చిన్నరాజు క్యారెక్టర్ అద్భుతం. అసలు లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఉంది. గురువులకి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలి అనేది బాగా చూపించారు. ఇటు గురువులకు సంబంధించిన సెంటిమెంట్ ఉంది, పిల్లలందరూ సెంటిమెంట్ బాగా చూస్తారు. గురువులకి గురుభక్తితో చూపించినట్టుంది. అది కాకుండా మెయిన్ సినిమాలో పిచ్చ కామెడీ, అసలు కామెడీ మెసేజ్ ఉంది, కామెడీ ఉంది. అసలు అందరూ కూడా ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎలా కొట్టుకుంటారు, ఎలా తిట్టుకుంటారు న్యాచురల్గా చూపించారు. ఇటువంటి సినిమా మన విక్టరీ వెంకటేష్కే సాధ్యం. సూపర్ అంతే. విక్టరీ వెంకటేష్ ఫైట్స్ మామూలుగా ఉన్నాయి. మెయిన్ సంక్రాంతి అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తాం, అది దేనికోసం? ఫ్యామిలీ సినిమా చూడటానికి కోసం. మేము కూడా ఫ్యామిలీతో వచ్చాం. సో సూపర్ సినిమా, అసలు నెంబర్ 1. చిన్న సినిమా ఎలా ఉంది చెప్పు. బాగుందా? బాగుంది. కామెడీ అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. సూపర్ అన్న, బాగుంది. ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. బాగుందన్న సినిమా. విలన్స్ యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్కరు సాయి కుమార్ కానీ, ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా బాగా చేశారు. అనిల్ రావుపూడి ఎప్పుడు వచ్చినా కూడా ఎట్లా అంటే ఒక ఆడియన్స్కి అనేది మొత్తం కామెడీ పెట్టేస్తాడు. అంటే ఆడియన్స్కి ఎట్లా అంటే ఒక డిఫరెంట్గా ప్రతి సంక్రాంతికి సినిమా బ్లాక్ బస్టర్ లెక్క తీసుకొచ్చిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మాత్రం సినిమా చాలా సూపర్ చేసిండు అన్నా. హైలైట్స్ ఒకటే చెప్తున్నా అన్న, ఒక్కటే చెప్తున్నాను, మనం చదువుకున్న సార్ని మరవద్దు. ఒక హెడ్ మాస్టర్, మన గురువు అంటే హెడ్ మాస్టర్ అనేది ప్రతి గురువు అనేది మనకు ఒక వర్క్లో ఉంటాడు. ఆ గురువును మనం మరవద్దు అన్నట్టు ఒక రెస్పాన్సిబిలిటీ. విన్నర్ ఒకటే చెప్తున్నాను, మెయిన్ విన్నర్ ఠాకూ భాయ్, సెకండ్ విక్టరీ వెంకటేష్, థర్డ్ రామ్ చరణ్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది. మన సినిమాలో అన్ని బ్లాక్ బస్టర్ కొట్టినాయి, అట్లేం లేదు. న్యాయం ప్రకారం అయితే ఠాకూ భాయ్, సెకండ్ వచ్చి విక్టరీ వెంకటేష్. ఇది ఒక హ్యాపీ సంక్రాంతికి సినిమా మాత్రం ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. యాక్షన్ బాగుంది. లేదండి, సినిమాలో ప్రతిదీ హైలైట్ అనమాట. అస్సలు శుభ్రంగా వెంకటేష్ యాక్షన్ సూపర్. అసలు వెంకటేష్ ప్రతి క్యారెక్టర్ హైలైట్. బాగా అనిల్ రావుపూడి గారు నిజంగా ఏ క్లాస్గా చేశాడు సినిమా. డైరెక్షన్ సూపర్.
అసలు ప్రతి క్యారెక్టర్ చాలా బాగుందన్నమాట. అసలు సినిమా 3-4 సార్లు చూసినా కూడా ఇంకా చూడాలని అనిపిస్తుంది. సంక్రాంతి విన్నరు అనేది ఇక మీరే డిసైడ్. కాదు, బాల సినిమా కూడా బాగుందండి, నేను చూశాను కదా. ఠాకూర్ బంగరాజు కూడా బాగుంది పిక్చర్. ఫస్ట్ ఇదే అన్న, 2 బాలయ్యది కూడా బాగుంది, తీసేయడానికి ఏం లేదు. ఈ 2 సినిమాలు చూడొచ్చు. ఫస్ట్ సినిమా ఇది, ఈ సంక్రాంతి అంటే ఇదే ఫెస్టివల్. ఎందుకంటే అందరూ నవ్వుకొని చూస్తారు. సినిమా అంతా సూపర్ డూపర్ హిట్. చిన్నపిల్లడని బాగా చేశాడు. బుల్రాజ్ క్యారెక్టర్ చాలా బాగుంది, సూపర్ అత్యద్భుతంగా ఉంది. ఫ్యామిలీ సెంటిమెంటు, మన ఇంట్లో న్యాచురల్గా కొట్టుకోవడాలు, గొడవలు పట్టాలు ఎట్లా ఉంటాయో అట్లా ఉన్న సినిమా. అది చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. అందరు చిన్నపిల్లడు బాగా చేశాడు. బుల్రాజ్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఫస్ట్ టైం అయినా కుర్రాడు బాగా చేశాడు అన్న. నిజంగా ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈసారి వెంకిమామ వచ్చినా చెప్పొచ్చు. నిజం డిక్లేర్ చేయొచ్చు అన్న, సంక్రాంతి విన్నర్, సంక్రాంతికి వస్తున్న వెంకిమామ అని చెప్పొచ్చు అన్న. వాటే కంబ్యాక్, వాటే సీన్స్, వామ్మో అసలు ఎంత బాగా అనిపించాలి సార్. గోదావరి గట్టి సాంగ్ కానీ, మన బేసికలీ టెక్నికల్ సాంగ్ కానీ, లాస్ట్లో క్లైమాక్స్ సీన్ అన్న, అంటే పిల్లల మీద కోపంతో విలనం కొడతాడు. మా మాటలో నిజంగా నాకైతే మస్తు నవ్వి చచ్చిపోయినా. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ నిజంగా. వెంకీమామాస్ బ్యాక్ చెప్తున్నా. నేను గేమ్ చేంజర్ చూసినా, డాక్మా చూసినా, కానీ సినిమా చూసిన తర్వాత వర్త్, నేను పెట్టిన డబ్బు వర్త్ అని ఫీలింగ్ వచ్చింది. అన్నీ వస్తున్నా. డాకు మహారాజ్, గేమ్ చేంజర్ పనికిరావు అని చెప్తున్నా. అంత బాగుంది అన్న సినిమా. చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. నవ్వుతున్నా చచ్చిపోయిన భయ్యా. అమ్మ ఇంటర్వ్యూ సీన్ ఉంటుంది భయ్యా, ఇంటర్వ్యూ సీన్. కానీ స్టార్టింగ్లో గోదావరి సాంగ్ ఉంటుంది. అమ్మో ఎంత మంచి బీజం, వెరైటీ అన్న. అంటే ఏం స్టోరీ అంటే, ఒక కిడ్నాప్ చేస్తారు, కిడ్నాప్ చేసిన హీరోలో కాపాడాడు. అది కానీ లాస్ట్లో గురువులు ఒక గొప్పతనం చెప్పారన్న. అంటే నాకు అనిపించింది సంక్రాంతికి రాకుండా ఒక టీచర్స్ డేకో, ఒక చిల్డ్రన్స్ డేకో వచ్చింటే బాగుండేది. ఎట్టకాలకైతే గురువులకు రెస్పెక్ట్ చేయాలి అన్న పాయింట్ చూపించారు. ఆ ఇద్దరి మధ్యలో గొడవ, వెంకిమామ సీరియస్నెస్, మొగుడి పిల్లల గొడవలు చాలా బాగా చూపించారు. సాంగ్స్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్. మన అగ్ని సాయి కుమార్ చాలా బాగా చేశాడు, నరేష్ చాలా బాగా చేశాడు. సో మీనాక్షి చౌదరి అయితే పోలీస్ ఘట్టంలో ఎంత క్యూట్ ఉంది నిజంగా. మీనాక్షి చౌదరి ఉండగా చందమామ దండగా అనే ఫీలింగ్ అనిపించింది. అంత క్యూట్. ఐశ్వర్య మ్యామ్ కూడా అబ్బో నిజంగా యాస్ దింపేసింది. ఆ విశ్వాస్ సినిమా అయితే సూపర్ ఉంది. చాలా బాగుంది. అసలు చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. 100 సార్లు అయినా చూడొచ్చు. మొత్తం కామెడీ, సాంగ్స్, ఇవన్నీ యాక్షన్తో పాటు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. సో మొత్తం పర్ఫెక్ట్ ఉంది కాబట్టి సంక్రాంతికి ఇదే బ్లాక్ బస్టర్. కామెడీ అయితే అసలు థియేటర్లోకి పోతే నవ్వుతూ ఉంటే ఇంకా నవ్వుతూనే ఉంటారు లాస్ట్ వరకు. చిన్నపిల్లల క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకా హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా వెంకటేష్ గారు అంటే తెలిసిందే కాబట్టి ఆయన కామెడీతో మళ్ళీ మనల్ని సంతోషపెట్టడానికి సంక్రాంతికి వచ్చేసారు. సో మొత్తానికైతే హిట్ కొట్టేశారు. సాంగ్స్ అయితే ఇంకా గోదావరి గట్టి అయితే ఇంకా చెప్పబుద్ధి లేదు. ఇంకా మొత్తం చాలా బాగుంది ఫుల్. ఇంకా ఎవరైనా చూడాలనుకున్నా ఇంకా ఆలోచించడం అవసరం లేదు, అంత బాగుంది. మొత్తం ఫ్యామిలీతో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. పర్లేదన్నా, బాగానే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నాది ఎక్కేస్తుంది సినిమా. ఓవరాల్గా నా వరకు మూవీ అయితే ఒక పర్లేదు, బాగానే ఉంది, ఒక యావరేజ్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మనకి అన్ని లోపల టార్గెట్ ఒకటే, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అనేది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ జోనర్లు, హారర్ జోనర్లు ఎక్స్పెక్ట్ చేయరు. సంక్రాంతి టైంలో సరదాగా 2.5 గంటలు నవ్వుకుందామని చూస్తారు. ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసం సంక్రాంతి కోసం అన్ని లోపల తీసుకొచ్చారు. దానికి మెయిన్ కానీ అలా వచ్చే ఆడియన్స్కి ఇంకా అట్రాక్ట్ అయ్యేది విక్టర్ వెంకటేష్ గారికి. సో విక్టర్ వెంకటేష్ గారిని తీసుకోవడం వల్ల చాలా ప్లస్ పాయింట్. అండ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అండ్ వెంకటేష్ పేరు చాలా అంటే చాలా నీట్గా, బ్యూటిఫుల్గా ఉంది వాళ్ళ పేరు. నేను ఫస్ట్ హాఫ్ చూసుకుంటే వాళ్ళ ఒక లవ్ చూపించడం కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా నీట్గా చూపించారు. ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. ఏం మనకి మీనాక్షి చౌదరి వచ్చే వాళ్ళ మధ్య సరదాలు కానీ, సరదా గొడవలు కానీ అవన్నీ చాలా సరదాగా చూపించారు, ఫ్యామిలీ ఆడియన్స్కి అట్రాక్ట్ అయ్యేలాగా. ఏమో మనకి సెకండ్ హాఫ్ చూసుకున్నాక సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. పోలీస్ క్యారెక్టర్ రావడాలు, కయోస్ కానీ పోలీస్ క్యారెక్టర్ మాత్రం ఉంటుంది, క్రేజీ అనిపిస్తుంది. పోలీస్ క్యారెక్టర్ తర్వాత బాగా అనిపించిన ఒక బుడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది. ఆ బుడ్డోడి క్యారెక్టర్ గోదావరి రాష్ట్ర డైలాగులు చెప్తాడు. స్టార్టింగ్ క్రింజ్ అనిపిస్తుంది, తర్వాత వాడు హైలైట్ అవుతాడు. నాకు వెంకటేష్ కంటే ఆ బుడ్డోడే ఎక్కువ హైలైట్ అయ్యాడు అనిపించింది. సంక్రాంతి 3 సినిమాలు 2 సినిమాలు నాకు బాగా నచ్చాయి. ఆ రెండింటిలో నా ఓటు మాత్రం డాకుకే ఉంటుంది. పోతే యాక్షన్ నాకు ఇష్టం కాబట్టి ఆ ఎలివేషన్స్ నాకు డాకులో నచ్చాయి. ఇది బాగా అనట్లేదు, ఇది బాగుంది. ఈ 2 ఈక్వల్ పోటీనే. బట్ నా వరకు మాత్రం నాకు డాకు నచ్చింది. కంబ్యాక్ ఇవ్వచ్చు అన్న, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి యాక్షన్ డ్రామాతో వచ్చారు, ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వలేదు. ఆ సినిమా నాకు నచ్చింది. బట్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం వచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ 200% చేస్తారు.